ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సతే ఫలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ్యో సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం. ఈ జూలై మాసంలో 12 రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ నెలలో ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగవు, ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదురా చెప్తున్నాను. ఈ 12 రాసులకి ఎలా ఉంది ఏమిటా అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి జూలై నెలలో ఏముంది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ గవ్వల ద్వారాగా మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ. 1 2 3 4 5 6 పడ్డాయి. 6 అనగా సరి సంఖ్య. 6 పడ్డాయి కాబట్టి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలం. స్థానబలం అనగా ఇలా పేరు బలములో పెద్ద స్థానం అనేది ఒకటి కట్టుకోవాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా చేతికాడికి రావటం, చేజారిపోవటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాపాద నక్షత్రము 2 3 4 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1 2 3 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1 2 పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, స్థానయోగము. స్థానయోగం అనగా ఇల్లు, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవటమో, కొనటమో, లేదా ఇలా పేరు బలములో ఎన్నో రోజుల నుంచి ఇలా మైండ్లో అనుకున్న పనులు, ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏదో ఒక స్థానం కొనుక్కోవాలని ఇలా మనసులో అనుకున్న కోరికలు నెరవేరే టైం దగ్గరికి వచ్చేసింది. మరి ఎక్కువగా శత్రువులతో విజయం అనేది రాబోతుంది. శత్రువుల నుంచి కొంత విముక్తి కొంచెం రాబోతుంది. మరి వ్యాపారంలో భాగ్యస్వామితో మీకు ఆరోగ్య సమస్యలను కొంచెం ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. దాంట్లో మీరు కొంచెం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి వ్యవసాయంలో కూడా కొన్ని పనులు మీకు అభివృద్ధిగా రావాల్సి ఉన్నాయి. ప్రేమ సమస్య వైవాహిక జీవితంలో కూడా చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు, లేనిపోయిన చికాకులు, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు, సాకారం చేయాల్సిన వాళ్ళ నుంచి కొంత డిస్టర్బెంటు. మరి ఏ పని అనుకుంటారో ఆ పనిని వాళ్ళకి సక్రమంగా కాకోకుండా, మళ్ళీ మీకు ఇంకొక మెట్టు ప్రమోషన్ రావాల్సిన యోగం, అంటే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఇంకొక మెట్టు ఎక్కాల్సిన యోగం ఉంది. మరి మానసిక ప్రశాంతతను మీరు కొంచెం కోల్పోతారు. దాంట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి బంధువులతో కొన్ని గొడవలు రాబోతున్నాయి. ఆ బంధువుల వలన మీకు కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఉద్యోగాల్లో కూడా చాలా వరకు విద్యార్థులపై కొంచెం శ్రద్ధ రావాల్సింది. అంటే మీకు చదువు చేయాల్సిన వాళ్ళందరికీ మంచి శ్రద్ధ తీసుకోవాలి. చదువుతున్నాంలే అని వాళ్ళు సైలాన్స్గా మనకు వచ్చే ఉద్యోగం మనకు వస్తుంది కదా అని మరి మీ సైలాన్స్ కూర్చుంటే కాదు. చదువుకునే వాళ్ళందరికీ ఒక మంచి శ్రద్ధ అనేది మీకు రావాల్సి ఉంది. ఆ శ్రద్ధని మీరు పాటిస్తే మీకు జయప్రదం అనేది కలిగిద్ది. మరి కోర్టు సమస్యలు, మరి ఎన్నో రోజుల నుంచి అన్నదమ్ముల్లో ఉండాల్సిన కొన్ని సమస్యలు, అక్కజల్లెలు ఉండాల్సిన సమస్యలు, భూము సమస్యలు, కోర్టు సమస్యలు, మనకి లాయర్ నుంచి కొన్ని నోటీసులు వస్తుంటాయి. మరి మనం చేయింది కూడా కొన్ని చేశాము, మన కట్టని డబ్బులు కూడా కొన్ని కట్టినాం అన్నట్టుగా, కట్టినవి కూడా కొన్ని కట్టలేదని మనకు కొన్ని నోటీసులు రావటం, లేనిపోయిన మనకి ఫేక్ నోటీసులు కొన్ని రావటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొంచెం వస్తుంటాయి. అలాగ సమస్యలు వస్తున్నాయని మీరు తొందరపడి నిరాశ చెంది కూర్చుంటే పని జరగదు.
ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఆలోచించి అడిగేయండి. మరి మీకు ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలను, అంటే ఒక స్త్రీ నుంచి అదృష్టం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి ముఖ్యంగా ఇలా స్థానంలో కానీ, ఇలా భూమిలో కానీ ధనప్రాప్తి యోగం అనేది చాలా వరకు బలువైనది అనేది కనబడుతుంది. మరి ఇల్లు ఎన్నో రోజుల నుంచి పెట్టుకున్న ఆశలు అయ్యి తొందరగా నెరవేరాల్సిన టయాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. కాబట్టి తొందరపాటు వద్దు. కొన్ని లేనిపోయినాయి. మీ భార్య మీద, మీ ఇంట్లో ఉండాల్సిన ఆడవాళ్ళ మీద కొంత సమస్యలు కొన్ని రాబోతున్నాయి. దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా మీరు పాటించుకొని చూసినట్టుగైతే, తొందరపాటు పడుకోకుండా ఆలోచన చేసినట్టుగైతే ఎంతలా సమస్య అయినా కూడా మీకు తప్పకుండా పక్కకు వదిలిపోతాయి. లేదు మీరు తొందరపాటు వల్ల చిన్న సమస్య కూడా అది పెద్దదిగా ఉండి మన భూతద్దాన్ని పెట్టి, చిన్న అక్షరాన్ని పెట్టి పెద్దగా భూతద్దాన్ని చూస్తే ఎలాగ పెద్ద అక్షరం ఎలా కనబడుతుందో అలాగా మీ కుటుంబంలోని మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళే మీకు సమస్యలు పెడతారు. దానివల్ల మీకు మానసికమైన ఇబ్బందులతో మీరు చాలా వరకు బాధపడే యోగం కనబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం, ఎక్కడెక్కడో పోయి పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం, పరిహారం చేయాల్సింది శ్రీ అమ్మవారు దుర్గామాత అమ్మవారిని పూజించాలి. ఆ దుర్గామాత అమ్మవారిని ఆరాధించాలి. తర్వాత ఆ అమ్మవారు సూత్రం అనగా కనకదార సూత్రాన్ని మీరు చదవాలి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు మీకు వద్దు. మీరు ఎవరికైనా వృద్ధులకి సహకారం చేయండి. ఎవరైనా కొంచెం పేదవాళ్ళు ఉంటే మీకు ఉండాల్సిన వస్తువులు కానీ, మీ దగ్గర ఉన్న వస్తువులు కానీ, వస్తు రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ, భోజనం రూపంలో కానీ, అన్నం రూపంలో కానీ వాళ్ళకి సహకారం చేయండి. మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు అంత మంచి జరుగుతుంది. సూర్య నమస్కారం చేయండి. ఆదివారం కానీ, సోమవారం రోజున కానీ మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు ఆశీర్వాదం మీరు తీసుకున్నట్టుకైతే మీకు మంచి జయం కలుగుతుంది. కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి, జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి. మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఫోన్లు కాదు, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి, లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మా ఆఫీసు, మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము. అక్కడ పోయారనుకోండి మీ పని అవుతుంది, సక్సెస్ అవుతుంది, జయప్రదంగా అవుతుంది. అనుకున్న పనులు మీకు విజయవంతం అయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం నమ శివాయ నమః.